ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ తలసీమియా అనే ఈ వ్యాధి గురించి అంటే ఎక్కువ తలసీమియా అనంగానే మేనరికం పెళ్ళిళ్ళ వల్లనే వస్తుంది అనేది ఒక నానుడి ఉంది. ఈజ్ ఇట్ ట్రూ మేడం? సో ఇది ఒక జెనెటిక్ డిజార్డర్ అండి. అండ్ దాంట్లో ఇది ఆటోజోమల్ రెసెసివ్ అంటారు. అంటే ఏంటి, ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరిలో మైనర్గా డిఫెక్ట్ ఉంటేనే పిల్లలకి వస్తుంది అని. సో పేరెంట్స్ ఇద్దరిలో డిఫెక్ట్ ఉండాలి అంటే చుట్టరికం మేనరికం మ్యారేజెస్లో ఆ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందుకని మేనరికం పెళ్ళిళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే పిల్లలు ఈ ప్రాబ్లంతో పిల్లలు పుట్టడం అనేది ఎక్కువ ఉండొచ్చు. కానీ మేనరికం లేకుండా కూడా కొన్నిసార్లు కోయిన్సిడెంటల్గా బోత్ పేరెంట్స్ కెన్ థాలసీమియా మైనర్ ఉండొచ్చు. బోత్ పేరెంట్స్కి మైనర్గా ఈ జెనెటిక్ డిఫెక్ట్ ఉండొచ్చు. అది ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. ఓకే. అండ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లలలో ఇన్సిడెంటల్గా ఈ ప్రాబ్లం రావచ్చు. మేనరికం పెళ్ళిళ్ళలో రిస్క్ డెఫినెట్లీ ఎక్కువ. బట్ కొన్ని సందర్భాల్లో మేనరికం లేకుండా కూడా ఎస్పెషలీ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో అంటే సౌత్ ఇండియాలో ఆ రిస్క్ అనేది ఉంది. మేడం అంటే తలసీమియా అంటే ఏంటి మేడం? వై ఇట్ ఈస్ కాల్డ్ తలసీమియా? సింపుల్గా చెప్పాలంటే. సో సింపుల్ భాషలో చెప్పాలంటే థాలసీమియా అనేది ఒక జనుపరమైన బ్లడ్ డిజార్డర్ అండి. సో మనందరికీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. దాంట్లో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది, ఏదైతే ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్లో ఆల్ఫా చైన్, బీటా చైన్ అని ఉంటాయి. బై బర్త్ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల ఈ చైన్స్ ప్రొడక్షన్లో తేడా ఉంటే వచ్చే ప్రాబ్లమ్ని థాలసీమియా అంటారు. ఈ కండిషన్లో బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి, ఆల్ఫా థాలసీమియా, బీటా థాలసీమియా. ఆల్ఫా చైన్ ప్రొడక్షన్లో డిఫెక్ట్ ఉంటే ఆల్ఫా థాలసీమియా, బీటా చైన్లో డిఫెక్ట్ ఉంటే బీటా థాలసీమియా. ఆల్ఫా థాలసీమియా అనేది మన కంట్రీలో చాలా రేర్. ఆ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లం మన కంట్రీలో ఉండదు. బట్ బీటా థాలసీమియా అనేది చాలా ప్రెవలెంట్ కనుక మనం మేజర్గా దాని గురించి మాట్లాడతాం. బీటా థాలసీమియా. మేడం అంటే ఇప్పుడు తలసీమియా ఉన్నట్టు అసలు ఎట్లా తెలియాలి? ఆ చిన్నప్పుడే తెలుస్తుందా, లేకపోతే పెద్ద అవుతున్న క్రమంలో తెలుస్తుందా, ఎట్లా? సో బీటా థాలసీమియా మేజర్లో 3 మెయిన్ రకాలు ఉంటాయండి. బీటా థాలసీమియా మైనర్, బీటా థాలసీమియా ఇంటర్మీడియా, బీటా థాలసీమియా మేజర్. బీటా థాలసీమియా మైనర్ అంటే వాళ్ళు క్యారియర్ ఉంటారు, అంటే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. హిమోగ్లోబిన్ చెక్ చేసుకుంటే సేమ్ ఏజ్ జెండర్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చేమో, కానీ వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బట్ వాళ్ళు ఆ జెనెటిక్ క్యారియర్స్ ఉంటారు, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టే రిస్క్ ఉంటుంది. వేరస్ థాలసీమియా మేజర్ అంటే వాళ్ళకి బోత్ జీన్స్ డిఫెక్టివ్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు, అది తొందరగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకి రక్తహీనత, దట్ ఈస్ అనీమియా అనేది చాలా ప్రెవలెంట్ సిమ్టమ్. ఇది ఉన్న ప్రాబ్లం ఉన్న పిల్లలు యూజువలీ లెస్ దెన్ 1 year, సంవత్సరం లోపలనే బయటపడిపోతుంది. వాళ్ళకి బ్లడ్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల పిల్లలు బాగా పాలిపోవడము, గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోవడము, వాళ్ళకి కడుపులో వాపులాగా కనపడడం, బికాజ్ లోపల లివర్, స్ప్లీన్, తిత్తి ఉంటుంది, అది వాచిపోవడము, మొహంలో తేడాలు రావడము అనేది జరగచ్చు. అట్లాంటప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం డిటెక్ట్ అవుతుంది. అంటే 1 year లోపే మెజారిటీ 1 year, 90% పైన సంవత్సరం లోపలే థాలసీమియా మేజర్ ప్రాబ్లం బయటపడిపోతుంది. మేడం అంటే మీరు మనకి ఇది బీటా తలసీమియా సీరియస్ అంటున్నారు కదా మేడం? ఎస్. సో మరి సీరియస్ అన్నప్పుడు 1 year లోపు పాపకే ఉన్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు, అసలు ఏమవుతుంది ఏంటి? సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది మేడం? అంటే ట్రీట్మెంట్ ప్రాసెసే కానీ ఆ 1 year బేబీ తట్టుకోగలుగుతుందా అసలు? సో బేసిక్లీ అండి దీనికి 2 రకాలు, ట్రీట్మెంట్లో 2 భాగాలు. ఒకటి డయాగ్నోసిస్, మనకి ప్రాబ్లం ఏంటి అని కన్ఫర్మ్ చేసుకోవడం, చేసుకున్నాక దాన్ని మేనేజ్ చేయడం, అండ్ పర్మనెంట్ క్యూర్ గురించి చూడడం. ప్రాబ్లం తెలుసుకోవడానికి టెస్ట్లు ఉంటాయి. మనం ఫస్ట్ బేబీ క్లినికల్ కండిషన్, అంటే వాళ్ళు ఏ ప్రాబ్లంతో బిడ్డను తీసుకుని వచ్చారో దాన్ని చూసి, బికాజ్ రక్తహీనతకి చాలా కారణాలు ఉండొచ్చు. పిల్లల్లో కామన్గా బాడీలో ఐరన్ తగ్గడం అనేది చాలా కామన్ కాజ్, బ్లడ్ తగ్గడం, అది చాలా సింపుల్ ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే అది థాలసీమియా అని ప్రూవ్ అవుతుందో మనం ఆ పిల్లలకి రెగ్యులర్గా క్రమం తప్పకుండా రక్తం ఎక్కిస్తూ ఉండాలి. సో ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 1 year నుంచి ఇంకా ముందే అండి. కొంతమంది పిల్లలు 2 నెలలు 3 నెలల్లో కూడా బయటపడుతుంది. ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటి నుంచి క్రమంగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటే 3 వారాలకి, 4 వారాలకి, 5 వారాలకి బిడ్డ వయసు బరువుని బట్టి వాళ్ళ గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది. బట్ ఇది దానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదు, బికాజ్ ఇది జనుపరమైన ప్రాబ్లము. బ్లడ్ ఎక్కించేది టెంపరీ సొల్యూషనే. పర్మనెంట్ సొల్యూషన్ ఒకటే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, దట్ ఈస్ ఎముక మూల మార్పిడి. బికాజ్ ఈ డిఫెక్ట్ జెనెటిక్గా
రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్లో ఉంది కనుక మనం వాళ్ళ బ్లడ్ సిస్టమ్ని మార్చాలి. దాన్నే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. మేడం ఈ అంటే అంత చిన్న పిల్లల్లో చేస్తారా? అంటే దానికి ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక చేయడం అట్లా ఉంటుందా? సో పరిస్థితిని బట్టి, బట్ థాలసీమియా ప్రాబ్లంలో 6 నుంచి సంవత్సరం వయసు దాటినాకనే ఈ ప్రొసీజర్లో మనం ముందుకెళ్తామండి. దో గైడ్ లైన్లో ఇది ఈ వయసులోనే చెయ్యాలి అని లేదు, కానీ రక్తం రెగ్యులర్గా ఎక్కించుకుంటూ ఉంటే పిల్లలు బాగానే ఉంటారు. అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మేజర్ ప్రొసీజర్ కనుక సంవత్సరం వయసు వరకు వాళ్ళకి క్రమం తప్పకుండా మనం బ్లడ్ ఎక్కించుకుంటూ పోయి సంవత్సరం వయసు వచ్చాక మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే సక్సెస్ అనేది మంచిగా ఉంటుంది. ఓకే మేడం. అంటే ఇది అంటే మన ఇండియాలో మొత్తంలో ఎక్కడ బాగా ప్రివలెంట్ మేడం? సౌత్ అంటారా, నార్త్ అంటారా? ఎట్లా ఉంది మీ స్టాటిస్టిక్స్ ప్రకారం? సో స్టాటిస్టిక్స్ ప్రకారం అన్ఫార్చునేట్లీ ఇండియాని థాలసీమియా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు ఇప్పుడు. బికాస్ ఇక్కడ మనకి ప్రెవలెన్స్ రేట్ 3 to అంటే క్యారియర్ ప్రెవలెన్స్ రేట్ అంటే ఈ జన్యుపరమైన లోపాన్ని క్యారీ చేసే వాళ్ళ రేట్ 3 to 4% ఉంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో, కొన్ని సబ్ సహారన్ ఆఫ్రికాలో దీని రేట్ ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఓవరాల్ ఇండియన్ పాపులేషన్లో చూస్తే ఈ రేట్ చాలా ఎక్కువ. దీంట్లో సౌత్ ఇండియాలో మనం సిగ్నిఫికెంట్గా ఈ ప్రెవలెన్స్ రేట్ చూస్తాం. మీరు అన్నట్టు మన వైపు మేనరికం, చుట్టరికం పెళ్ళిళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రెవలెన్స్ రేట్ సదర్న్ ఇండియా థాలసీమియా బెల్ట్లో వస్తుంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ పంజాబ్, మిడ్ పార్ట్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో హెచ్బిఈ టైప్ ఆఫ్ థాలసీమియా అనేది ఎక్కువ ప్రెవలెంట్గా చూస్తాం. ఓకే. అంటే ఇండియా మొత్తంగా మనది ఎక్కువనే ఉందంటారా మేడం? సదర్న్ ఇండియా కొంచెం ఎక్కువనే ఉందండి. ఓకే. అంటే ఇక్కడ అదొకటే రీజనా మేడం? మేనరికం పెళ్ళిళ్ళు, ఇంకేమైనా వాతావరణం అట్లాంటి ఏమైనా కారణాలు? చాలా మటుకు దీనికి వాతావరణంతో సంబంధం లేదండి. ఇది జెనెటిక్గా క్యారీ చేసే డిఫెక్ట్. సో కొన్ని జనరేషన్స్లో ఫ్యామిలీలో ఆ డిఫెక్ట్ క్యారీ చేస్తూ ఉండుండొచ్చు, అది వాళ్ళకి తెలియదు. బికాజ్ నేను చెప్పినట్టు థాలసీమియా మైనర్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. మనకి థాలసీమియా మైనర్ ఉంది అని మనకు తెలియడానికి ఎటువంటి చేంజెస్ కానీ అది ఉండదు, బ్లడ్ టెస్ట్ చేస్తే తప్ప. హెచ్పిఎల్సి అనే ఒక టెస్ట్లో HbA2 వాల్యూస్ చూస్తారు. అది ఎలివేటెడ్గా ఉంటే మనం థాలసీమియా క్యారియర్స్ అని మనం తెలుసుకోవచ్చు, లేదా జన్యుపరమైన టెస్ట్ చేసుకోవాలి. సో ఆ క్యారియర్ స్టేటస్ మనకు తెలియకపోవడం వల్ల మ్యారేజ్ అయినప్పుడు మన అవతల మంచి పార్ట్నర్ కూడా ఆ మైనర్ ప్రాబ్లం ఉంటే థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టే ఛాన్స్ 25% ఉంది. ఓకే. సో అది ఓవర్ ఫ్యూ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్గా ఆ క్యారియర్ స్టేటస్ అట్లా ఉండడం వల్ల సౌత్ ఇండియాలో ప్రెవలెన్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది కంపేర్ టు సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. కొన్ని మన కంట్రీలో కొన్ని వేరే పార్ట్స్తో పోల్చుకుంటే మేడం, ఇప్పుడు అంటే వరల్డ్ స్టాటిస్టిక్స్లో చూసుకుంటే అంటే మనకు ఒక 1 crore వరకు ఉండొచ్చా పేషెంట్స్? సో ఎస్, అప్రాక్సిమేట్లీ. బట్ Approximately. Carriers ఎక్కువ ఉన్నారేమో కదా? క్యారియర్స్ ఎక్కువ ఉంటారు. ఎట్లా, హౌ డు యూ డిఫైన్ క్యారియర్స్ మేడం? అంటే క్యారియర్స్ ఎక్కువ ఉన్నారు అనేసరికి చాలా డౌట్స్ వస్తాయి చాలా. సో క్యారియర్స్ అనేది ఎలా తెలుస్తుందంటే, నేను చెప్పినట్టు హెచ్పిఎల్సి అనే ఒక టెస్ట్ చేయాలి. హిమోగ్లోబిన్లో అడల్ట్ టైప్ హిమోగ్లోబిన్ మనందరికీ ఉంటుంది, HbA0 అని. అది కాక మైనర్ క్వాంటిటీస్లో అదర్ టైప్స్ ఆఫ్ హిమోగ్లోబిన్స్ కూడా ఉంటాయి. దాంట్లో HbA2 వేరియంట్ ఎక్కువగా ఉంటే అది మనకు థాలసీమియా క్యారియర్ ఉన్నట్టు మనకు ఒక ఇండికేషన్. కన్ఫర్మేషన్కి జెనెటిక్ టెస్ట్, ఆ బీటా జీన్ ఫార్మేషన్లో ఉన్న మ్యూటేషన్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తాయి. బట్ ఈ HbA2 అనేది చాలా సింపుల్ ఫీల్డ్ టెస్ట్. ఓకే. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది దీని మీద చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుని రెగ్యులర్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ 8th May వరల్డ్ థాలసీమియా డే అనేది అబ్జర్వ్ చేయడానికి మేజర్ కారణం ఇదే. సో దట్ జనరల్ పాపులేషన్లో దీని గురించి అవగాహన పెంచాలి. సో దట్ అందరూ వాలంటరీగా మనకు ఆ స్టేటస్ ఉందా, క్యారియర్ స్టేటస్ ఉందా అనేది పెళ్ళికి ముందే చెక్ చేసుకుంటే, ఆ స్టేటస్ ఉందని డిటెక్ట్ అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.